తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? భూ కబ్జా కేసులో ఎర్రబల్లి దయాకర్ రావు అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎర్రబల్లి దయాకర్ రావు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని, భూ కబ్జా కేసులో ఎర్రబల్లి దయాకర్ రావు గారు అరెస్ట్ కాబోతున్నారు, జైలుకు వెళ్ళబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా? శుభు, ఇప్పుడు కదిలిచ్చే కొద్దీ రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలింది అనేటువంటి సామెత ఉంది కదా, అలాగా ఇప్పుడు తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అనే దాని మీద రేవంత్ రెడ్డి ఒక స్క్రూటినీ చేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా అక్రమాలు, అవినీతి, దొమ్మీలు, కబ్జాలు ఇవే కనిపిస్తున్నాయి ఆయనకి. సో అందుకే అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ లోపల మెయిల్ వచ్చింది రేవంత్ రెడ్డికి, ఒక మెయిల్ వచ్చింది 2 రోజుల బ్యాక్, 2 రోజుల క్రితం. ఎవరు? శరణ్ చౌదరి అనే అతను ఒక మెయిల్ పంపించారు. ఆ శరణ్ చౌదరి మెయిల్ ఏంటంటే, సారాంశం ఏంటంటే డీజీపీకి కూడా పంపించారు, రవిగుప్తాకు కూడా ఈ మెయిల్ పంపించారు. పంపిస్తే దాని సారాంశం ఏంటంటే, ఎర్రబల్లి దయాకర్ మంత్రి హోదాలో తన ఆస్తిని బలవంతం చేసి రాయించుకున్నారు అనేది అతను చేసినటువంటి కంప్లైంట్. ఆ మెయిల్ని ఫార్వర్డ్ చేశారు. జనరల్గా ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ చేస్తారు కదా, ఫార్వర్డ్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాంట్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలు దొరికాయి అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. ప్రాథమిక ఆధారాలు దొరికాయి. శరణ్ చౌదరి అనే అతను అతన్ని భయపెట్టి ఎర్రబల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు అతని ఆస్తిని తన బంధువుల పేరు పైన రాయించారు, కబ్జా చేసి తన బంధువుల పేరు రాయించారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. అయితే దాని మీద ఎర్రబల్లి దయాకరు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు అతనే ఎన్ఆర్ఐ విజయ్ అని అతనికి రాసిచ్చాడు, అది అతను రాసిచ్చినటువంటి ప్రాపర్టీ తప్ప మేము రాయించలేదని చెప్పి చెబుతున్నాడు. ఇతనేమంటున్నాడు శరణ్ చౌదరి, ఆ రోజు తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయించారు నన్ను, ఈ ప్రణీత్ రావు అనే అతనితోటి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయించి నన్ను ఒత్తిడి తీసుకొచ్చి అది రాయించే ప్రయత్నం చేశారు. చేస్తే నేను తప్పని పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది, భయపించారు నన్ను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో దాని మీద ఇప్పుడు కేసు పెట్టి ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఎర్రబల్లి దయాకరు, రేవంత్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చాలా సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు. తర్వాత ఎర్రబల్లి దయాకరు అసలు ఓటుకు నోటు కేసులో ఎర్రబల్లి దయాకరే ప్లాన్ చేసి మరీ రేవంత్ రెడ్డిని ఇరికించాడు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. దీని మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చాలా ఒపీనియన్స్. అసలు మొదట ఓటుకు నోటు కేసులో అక్కడికి వెళ్లాల్సింది ఎర్రబల్లి దయాకర్, కానీ ఆయన చాకచక్యంగా వ్యవహరించి రేవంత్ రెడ్డిని పంపించి మరి ఆ ఇన్ఫర్మేషన్ అప్పటి అధికారులకి ఇచ్చారంటూ కూడా ఒక వార్త అయితే మనం గతంలో చూసాం. పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు ఎర్రబల్లి దయాకర్, అధికార ప్రతినిధిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఇతను రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు కొంచెం ప్రెస్ మీట్ కానీ, లేదంటే కొంత స్టడీ చేసి కానీ మెటీరియల్, లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ లైబ్రరీ ఇచ్చిన దాన్ని ఎగ్జాక్ట్గా ప్రజెంటేషన్ చేయటంలో కానీ ఇతను కొంత నేర్పరి. అదే ఎర్రబల్లి దయాకర్కి అలాంటి నేర్పరితనం లేదు. ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత దాన్ని కొంచెం అర్థమయ్యే రీతిలో, ప్రజలకు రీచ్ అయ్యే రీతిలో చెప్పేటువంటి ఆ నేర్పరితనం, ఆ నైపుణ్యం లేదు ఎర్రబల్లి దయాకర్కి. అందుకే ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టినా కానీ పొలిట్ బ్యూరో మెంబర్ అయి ఉన్నప్పటికీ కూడా ఎర్రబల్లి దయాకరు రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకునేవాడు. సో కాబట్టి వాళ్ళిద్దరికి కొంత సాన్నిహిత్యం ఉంది. ఎప్పటి వరకు? ఓటుకు నోటు కేసు అయ్యేంత వరకు ఉంది. ఓటుకు నోటు కేసు అయిన తర్వాత ఎర్రబల్లి దయాకర్ వెళ్ళిపోయాడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏదో స్క్రూటినీ చేసి, లేదంటే వాళ్ళ అనుయాయులు, లేదంటే పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి రకరకాల చర్చలు ఇవన్నీ కనుక మొత్తం వింటుంటే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి ఇది ఓటుకు నోటు కేసులు. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా అనుమానం ఉంది. రేవంత్ రెడ్డి అసలు 1.5 గంట ఎందుకు ఉండాలి? పోయినటువంటిది ఏంటి? ఓటు అడగడానికి పోయాడు సెబాస్టియన్ దగ్గరికి, అంతే కదా. పోయి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు 1.5 గంట కూర్చోవాల్సిన అవసరం ఏంది? ఆ ఏసీబీ వాళ్ళు వచ్చేదాకా ఆయన కూర్చున్నాడు. అసలు ఎందుకు అంతసేపు కూర్చోవాలి? అసలు అంతసేపు కూర్చోకపోతే అసలు ఈ గొడవే ఉండదు కదా అనేది ఒకటి వినిపిస్తుంటుంది. లేదు కొంతమంది ఏం చెప్తుంటారు, ఎర్రబల్లి దయాకరే ఒక స్పైగా వ్యవహరించాడు, అప్పటికే
కేసీఆర్తో టచ్లో ఉన్నాడు ఎర్రబెల్లి దయాకర్, ఒక స్పైగా వ్యవహరించాడు ఎర్రబెల్లి దయాకర్, అందుకే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికాడు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. బహుశా దాన్ని మీద దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి దయాకర్ని అంటే ఎలాగో కంప్లైంట్ వచ్చింది, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి బహుశా ఎండార్స్ చేస్తే ఎర్రబెల్లి దయాకర్ని రాబోయేటువంటి రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందా, జైలుకి పంపించే అవకాశం ఉందా అని అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ జైలుకి పంపించిన, అంటే రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఏదైతే ఇందాక నువ్వు ప్రస్తావించావో ఎర్రబెల్లి దయాకర్ అనే అతను స్పైగా వ్యవహరించాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కనుక 100% కనుక ఆయన నమ్మితే విశ్వసిస్తే ఓటుకు నోటు కేసులు ప్లస్ కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎందుకు క్షమించి వదిలిపెడతారు? వదిలిపెట్టరు కదా. వదిలిపెడితే అది నాయకుడే గారు, వదిలిపెడితే నాయకుడు. అలా వదిలిపెట్టే చంద్రబాబు నాయుడు నాయకుడు కాకుండా పోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక వదిలిపెట్టకుండా ఉంటే కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు రాజకీయంగా ఎదిగి ఉండేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు క్షమాగుణం ఎక్కువ కాబట్టి ఆయన వదిలిపెట్టారు. వదిలిపెట్టినందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదనే ఏకమేకై కూర్చున్నారు. వీళ్ళందరూ శిష్యులే కదా చంద్రబాబు నాయుడు, ఏకమైకై కూర్చున్నారు. సో అలాంటి పొరపాటు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? చేయడు. రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు, ఏది అది నిజమైతే. ఇప్పుడు టోటల్గా ఒక ప్రచారం ఉంది ఏంటి, ఆయన స్పైగా వ్యవహరించాడు, ఆ స్పైగా వ్యవహరించబట్టే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అనేది కదా. ఒక రకంగా ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేసింది. ఆ కేసు లేకపోతే అసలు రేవంత్ రెడ్డికి ఇవాళ అంత ఇమీడియట్గా అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం రాకపోయి ఉండేదేమో. వన్స్ జైలుకి వెళ్ళాడు కాబట్టి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం, తెలుగుదేశం పార్టీలో కీ రోల్ ఇవ్వడం, తర్వాత ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరిగాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీలోనే. సో అది ఒక టర్నింగ్ పాయింట్, వాస్తవంగా రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ రేవంత్ రెడ్డికి అని చెప్పి చెప్పుకోవాలి. సో ఏదైనా జైలుకి ఆ రోజు పంపించి ఇప్పటికి కూడా ఆయన్ని మచ్చ వెంటాడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డిని ఆ మచ్చ ఓటుకు నోటు కేసు మచ్చ ప్రతివాడు అదే మాట్లాడుతున్నారు కదా. ప్రతి వాళ్ళు ఏ సందర్భంలో రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నా కానీ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఓటుకు నోటు కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది పుట్టుపూర్వతలో ఎత్తుతున్నారు. ఇప్పుడు దాని వెనక అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కదా ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దాని మూలాలు ఇప్పుడు వెతుకుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు అసలు స్పైగా వ్యవహరించింది ఎవరు అనేది కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎర్రబెల్లి దయాకర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారు. తను జైలుకి పంపించిన వాడిని ఎందుకు వదిలిపెడతారు? అతను కూడా జైలుకి పంపిస్తారు కదా. జైలుకి పంపించేటువంటి అవకాశం. పైగా ఇప్పుడు అక్కడ సురేఖకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు, మినిస్టర్ కూడా ఇచ్చారు కదా. ఏది అక్కడ కొండా సురేఖ దంపతులకి ఎర్రబెల్లి దగ్గరికి అసలు పడదు, కానీ కొండా సురేఖకి రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్నారు కదా. వరంగల్లో ప్రయారిటీ ఇస్తున్నాడు, మంత్రి పదవి ఇచ్చారు. సో కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ని ఖచ్చితంగా వెంటాడుతాడు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక చిన్న ఫార్ములా చెప్పాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అసలు కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం పద్మనాయకులు. రెడ్డి రాజులు సైన్యాధిపతులుగా ఉన్నంతకాలం కాకతీయ సామ్రాజ్యం చాలా పదిలంగా భద్రంగా ఉంది. ఎప్పుడైతే పద్మనాయకులు వచ్చారో ఎన్నుపోటు పొడిచారు. పద్మనాయకులు అనే వాళ్ళని నమ్మకూడదు, పద్మనాయకులు అనేవాళ్ళు రెడ్డి రాజులు కాదని చెప్పేసి సైన్యాధిపతులుగా ఎప్పుడైతే మారారో కాకతీయ సామ్రాజ్యంలో, అప్పుడే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందని చెప్పి ఒక ఈక్వేషన్ చెప్పుకుంటూ వచ్చాడు ఎలక్షన్ ముందు. చెప్పి ఆ పద్మనాయకుల వారసత్వమే ఇప్పుడు కేసీఆర్ అంటాడు ఆయన. కాబట్టి కేసీఆర్ అనే వాళ్ళని నమ్మకూడదు, కేసీఆర్ని, కల్వకుంట్ల ఫ్యామిలీని అని చెప్పి చెబుతూ సోనియా గాంధీ నమ్మి మోసపోయారు, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను కాబట్టి ఎవరు నమ్మకూడదు అనేది ఆయన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో వెళ్తే మాత్రం వీళ్ళందరూ జైలుకి వెళ్ళడం ఖాయం, దాంట్లో డౌటే లేదు. అంటే ఆయన అంటే ఆ విధంగా అతని థింకింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.